సో భాగవత కథలకు స్వాగతం. మనం ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి భాగవతోత్తములైనటువంటి అంబరీష్ మహారాజు యొక్క చరిత్రను మనం ఈరోజు శ్రవణం చేద్దాం. దాదాపుగా ఎవరైతే గ్రంథ అధ్యాయం చేస్తుంటారో వారికి దాదాపుగా అంబరీష్ మహారాజు గురించి వినే ఉంటారు. వ్రతం ఆచరించే వారికి కూడా చాలా వ్రతాలలో మనం శ్రవణం చేసినప్పుడు అంబరీష్ మహారాజు యొక్క కథను కూడా మనం శ్రవణం చేస్తాం. ఎందుకు అంటే ఆయన ఏకాదశి వ్రతం చేశాడు కాబట్టి ఆ వ్రత మహత్యం వల్ల మనకు అంబరీష్ మహారాజు మనకందరికీ కూడా పరిచయమై ఉన్నారు. కానీ ఈరోజు భాగవత కథల ద్వారా మనం గత కొన్ని వారాలుగా మనం భాగవత కథలు మనం చర్చిస్తున్నాం. ఈ మధ్య మనకు అధిక మాసం రావడం వల్ల ఈ అధిక మాసం యొక్క మహత్యాన్ని, పురుషోత్తమ మాసం యొక్క విశిష్టతను మనం శ్రవణం చేసి మళ్ళీ మనం తిరిగి ఈ భాగవత కథను మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ ప్రారంభం వచ్చేసి మనకు అంబరీష్ మహారాజు యొక్క కథ ద్వారానే మనకు ప్రారంభమవుతుందన్నమాట. సో ఈ కథ చాలా చాలా విశేషమైనటువంటిది. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఎవరైతే అంబరీష్ మహారాజు గురించి శ్రవణం చేస్తారో వారికి కృష్ణ భక్తి కలగడమే కాకుండా అంతిమ సమయంలో వాళ్ళు భగవద్ధామానికి పోతారు. వారి యొక్క భక్తి జీవితం అనేది మంచిగా లభిస్తుంది అని చెప్పేసి సుఖదేవ గోస్వామి మనకు ఈ కథలో మనకు తెలియజేస్తున్నారన్నమాట. అటువంటి మహోన్నతమైనటువంటి భాగవతోత్తములలో అంబరీష్ మహారాజు కూడా ఒక ఆయన. ఈయన కథ శ్రీమద్ భాగవతంలో 9వ స్కంధంలో మనం శ్రవణం చేస్తున్నాం. సో అంబరీష్ మహారాజుకి అంబరీష్ మహారాజు కృష్ణ భక్తిలో ఒక అగ్రగణ్యుడిగా మనం చెప్పుకోవచ్చు. ఎవరికైనా మనం అపరాధం చేశామనుకోండి, ఆ అపరాధం యొక్క చేయకూడదు అనేది అంబరీష్ మహారాజు ద్వారా మనకు తెలుస్తుంది. మనం ఏదైనా ఒక వ్రతం చేయాలి అంటే అంబరీష్ కథ వినడం వల్ల మనకు తెలుస్తుంది. అర్చన చేయడం వల్ల మనకు అంబరీష్ మహారాజు యొక్క కథ వల్ల మనకు అర్చన ఎలా చేయాలి, స్వామిని ఏ విధంగా సేవించాలి, భగవంతుని ఏ విధంగా ప్రేమించాలి అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. అంటే ఈ యొక్క చరిత్ర మహోన్నతమైనటువంటి చరిత్రగా మనకు శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది అన్నమాట. ఎందుకనంటే భాగవతోత్తములలో ఈ యొక్క అంబరీష్ మహారాజు కూడా మహోన్నతమైనటువంటి భక్తుడుగా పరిగణింపబడుతున్నాడు. అంతేకాకుండా ఈయన గొప్ప కృష్ణ భక్తుడుగా ఎరిగినట్లు మనకు ఋషుల చేత కూడా ఆయన నిరూపింపబడినట్లు మనకు భాగవతం ద్వారా మనకు తెలియవస్తుందన్నమాట. అంటే భగవద్భక్తి యొక్క శక్తి ఎంత గొప్పది అంటే ఒక వ్యక్తి భగవంతునికి శరణాగతుడైతే అతని యొక్క భక్తి ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనకు అంబరీషుని యొక్క చరిత్ర వినడం వల్ల మనకు అర్థమవుతుంది. అటువంటి అంబరీషుడు ఎవరు, ఏ వంశంలో నుంచి ఆయన వచ్చారు అనేది మనం శ్రవణం చేసి అంబరీషుని యొక్క వారి యొక్క పూర్వీకుల గురించి మనం ప్రారంభం చేస్తూ మనం అంబరీషుని గురించి శ్రవణం చేద్దాం. సో మనువు యొక్క తనయులలో ఒకరైనటువంటి నభాకుడు అనే ఒక రాజు ఉండేవాడు. సో మనువుకు ఎంతోమంది పుత్రులు ఉన్నారు. వాళ్ళల్లో నభాకుడు అనే వ్యక్తి కూడా ఒకరున్నారు. అతనికి 3 సంతానం. అయితే 3ని కూడా గురుకులానికి పంపించిన తర్వాత అక్కడ గురుకుల విద్యాభ్యాసన పూర్తయిన తర్వాత తన 2 పుత్రులు తిరిగి రాజ్యానికి వచ్చారు. ఒక పుత్రుడు మాత్రం నభాకుడు అనే వ్యక్తి. నభాకుని యొక్క తనుడు నభాకుడు అంటే దీర్ఘం ఇవ్వాలన్నమాట. నాకు భాకు రెండింటికి దీర్ఘం ఇస్తే సరిపోతుంది. నభాకుడు మాత్రం గురుకులంలోనే ఉండిపోయాడు. ఎంతో కాలం అంటే చాలా కాలం గురుకులంలో ఉన్నట్టు మనకు భాగవతం చెప్తుంది. అయితే ఈ మధ్య ఏం జరిగింది అంటే తన సోదరులు తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే తన తండ్రి ఆస్తి వారికి సరిసమానంగా పనిచేశారు. ఎందుకనంటే సోదరులు చెప్పారు, ఇంకా మా సోదరుడు రాడు, ఆయన సన్యాసం పుచ్చుకొని అక్కడే గురుకులంలోనే ఉండిపోతాడు, కాబట్టి ఈ రాజ్యాన్ని మాకు పంచి ఇచ్చేయండి అనగా సొగం రాజ్యాన్ని పంచి ఇచ్చేసేసారు. అంటే ఇది పూర్వం రోజుల్లో గురుకులానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి వస్తే వారికి రాజ్యాన్ని అంటే వారికి ఒక బాధ్యతను అప్పచెప్పేసేవారు అన్నమాట. ఆ రకంగానే తన 2 కూతుర్లకు కూడా తన రాజ్యాన్ని ఆస్తిని అంతటిని కూడా భాగం పంచుకునేశాడు. తన తండ్రి కూడా వృద్ధాప్యం అయిపోయింది, వృద్ధుడు అయిపోయాడు.
ఇలా దీర్ఘకాలం గడిచిన తర్వాత ఒకానొక రోజున నభాకుడు గురుకులం నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగా తన సోదరులు ఇద్దరు కూడా ఆస్తిని తన సోదరుడు ఇక రాడు అనుకొని వాళ్ళంతకు వాళ్ళే ఒక నిర్ణయం తీసుకునేసి, ఎందుకంటే తీసేసుకున్నటువంటి వాళ్ళు రాజ్యాన్ని సరిసగం ఆస్తిని పంచుకునేస్తారు. ఇప్పుడు తన నభాకుడు వెళ్ళి తనకు ఆస్తిని అడగగా తన తండ్రిని ఆస్తిగా ఇచ్చాడన్నమాట. అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని ఆస్తిగా ఇచ్చారు. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి గారు ఇలా నాకు సోదరులు, తండ్రి గారు అడిగారనమాట, నాన్న నువ్వు రావని చెప్పేసేసి నీ సోదరులు చెప్పగా రాజ్యాన్ని అంటే ఆస్తిని శిరసుఖం పనిచేశాను. ఇప్పుడు నువ్వు ఏ విధంగా అని అంటే, నాకు సోదరులు ఏం చెప్పారంటే నా వాటాకు తండ్రి లభించాడు అని మా సోదరులు చెప్పారు అని తండ్రి గారితో చెప్పాడనమాట నభాకుడు. అప్పుడు తండ్రి గారు ఆశ్చర్యపోయి, అదేంటి నాన్న, నేను నీకు ఆస్తిని ఎలా అవుతాను? తండ్రి కొడుకు ఎలా ఆస్తి అవుతాడు? కాదు కదా. నీ యొక్క సోదరులు నిన్ను మోసం చేశారు కనుక ఈ మోసాన్ని నువ్వు గుర్తించి నువ్వు ఆస్తిని అడుగు, కాబట్టి నేను ఎప్పటికీ కూడా నీకు ఆస్తిని కాను అని తన తండ్రి చెప్పగా అప్పుడు తన మోసం అంటే తన సోదరులు తనకు చేసినటువంటి మోసం ఏమిటో తండ్రి ద్వారా తెలుసుకుంటాడనమాట. అయితే ఇప్పుడు తండ్రి గారిని నభాకుడు అడుగుతున్నాడు, తండ్రి గారు మరి ఇప్పుడు నా సోదరులు నన్ను మోసం చేశారు, సరే నేను వారిని అడిగి ఆ రాజ్యాన్ని తీసుకొని సంపదను తీసుకోవాలన్న ఆసక్తి తనకు లేదు. నాకు భగవంతుడు అనుగ్రహించినట్లుగా మిమ్మలను నా ఆస్తిగా ఇచ్చారు, కాబట్టి నాకు ఇదే చాలు అని నభాకుడు సంతృప్తితో హృదయంతో అంటే హృదయం నిండా సంతృప్తితో తన తండ్రితో పలకగా తండ్రి ఎంతగానో సంతోషించాడు. తండ్రి ఎంతగానో సంతోషించినటువంటి తండ్రి ఆ యొక్క నభాగునితో ఒక మాట చెప్తున్నాడు అనమాట, నభాగా పుత్ర, పులుష్ని యొక్క గోత్రికులు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక యజ్ఞం చేస్తున్నారు. నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళు. ఆ యజ్ఞ స్థలంకి వెళ్ళిన తర్వాత ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత అక్కడ అనేక సంపదను వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ఆ సంపదను తీసుకొని నీవు ఒక చక్కటి జీవనాన్ని కొనసాగించు. ఎందుకంటే తనకు ఆస్తి లేదు, కనీసం గృహం కూడా లేదు, ఎటువంటి సంపదలు తనకు లేవు కనుక నీవు అక్కడికి వెళ్ళినట్లయితే నీకు సంపద లభిస్తుంది అని తన తండ్రి నభాగుడికి చెప్పాడు. నభాగుడికి చెప్పాడన్నమాట. ఇప్పుడు తండ్రి మాటను విన్నటువంటి నభాగుడు ఆ యొక్క బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ యజ్ఞం అంతా పూర్తి అయిన తర్వాత ఆ యజ్ఞంలో వాళ్ళు ఆ బంగారు వజ్ర వైఢూర్యాలు అక్కడ అన్నీ కూడా వదిలిపెట్టి తనకు ఇచ్చి వెళ్ళిపోయారన్నమాట. అవన్నీ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ తీసుకొని మూట కట్టుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి, ఎవరో ముక్కు మగం తెలియనటువంటి వ్యక్తి అక్కడికి వచ్చేసాడు. ఆకు, ఎవరివన్నీ మీరు ఇలా తీసుకొని పోతున్నారు అడగకుండా అంటే అప్పుడు నభాగుడు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా నాకు బ్రాహ్మణులు ఇచ్చారు. నా తండ్రి చెప్పారు ఇక్కడికి రావడం వల్ల నాకు బ్రాహ్మణులు ఇవన్నీ నాకు ఇస్తారు, దీని ద్వారా నేను ఒక జీవనాన్ని కొనసాగించమని నా తండ్రి చెప్పారు అని నభాగుడు చెప్పాడన్నమాట. అయితే ఆ వ్యక్తి అన్నాడు, ఆ వచ్చిన వ్యక్తి, ఈ సంపద అంతా కూడా నువ్వు తీసుకోపోవడానికి లేదు, ఎందుకంటే ఈ సంపద నీది కాదు, నాది అన్నాడు. అవునా, అయితే మా తండ్రి చెప్పాడే ఇది వారు నీకు ఇస్తారు, అది నువ్వు తీసుకొచ్చుకో అని చెప్పారు కదా అంటే సరే. ఇద్దరి మధ్య వాదన జరిగింది. తర్వాత ఇద్దరు కలిసి నభాగుడి దగ్గరికి వచ్చారు. నభాగుడి దగ్గరికి వస్తే తండ్రిని అడిగారు, తండ్రి గారు మీరు చెప్పారు నేను ఇలా ఈ యజ్ఞంలో జరుగుతున్నటువంటి యజ్ఞం పూర్తి అయిన తర్వాత అక్కడ వదిలిపెట్టినటువంటి ఆ వస్తువులను తీసుకోవడానికి నాకు ఎట్టి అధికారం లేదని ఇదిగో ఈ వచ్చిన వ్యక్తి చెప్పాడు. ఈ నల్లటి వ్యక్తి చూడడానికి ఒక నల్లగా ఒక ఇదిగా ఉన్నాడు, ఎవరో ముక్కు మగం తెలియనటువంటి వ్యక్తి వచ్చి తను చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మధ్య ఏం జరుగుతుంది అంటే ఇదంతా ఎవరిది అంటే భగవంతుడిది. మరి భగవంతుడు అంటే ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడికి సంబంధించింది కాబట్టి నీది కాదు అని చెప్పాడనమాట వచ్చిన వ్యక్తి. అప్పుడు తన తండ్రి కూడా దాన్ని అంగీకరించాడు. అవును నాయన, ఇది భగవంతునికి అర్పించిన తర్వాత అది భగవంతుడిది అవుతుంది కానీ మనది అవ్వదు, కాబట్టి ఇది నీది కాదు అని తండ్రి కూడా కొడుకు చెప్పాడు.
అప్పుడు ఆ కొడుకు ఆ విషయాన్ని విని ఆ వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అవునండి మా నాన్నగారు చెప్పారు, ఇది నాది కాదు, ఇది భగవంతుడిది, మీరే తీసుకోండి అని చెప్పి తనకి ఇచ్చేశారు. అయితే ఎప్పుడైతే నభాకుడు ఆ సంపదనంతా కూడా అలా ఇచ్చేశారో ఆ వ్యక్తి ఎంతో సంతోషించారు. వచ్చిన వ్యక్తి ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు, కైలాసవాసుడు. అక్కడికి మారువేషంలో తనను పరీక్షించే నిమిత్తం అక్కడికి వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క నభాగునికి ఉన్నటువంటి దివ్య గుణాలను చూసి, ఆ నిజాయితీని చూసి మహాదేవుని యొక్క హృదయం ఎంతగానో ఆనందంతో నిండిపోయి ఆయన అనుగ్రహిస్తూ ఆయన ఆశీర్వదిస్తున్నాడు అనమాట. ఇక నీవు బుద్ధిమంతుడివై వర్తిల్లుతావు, ఈ సంపదనంతా కూడా నువ్వు పొందుతావు, సమస్త భూమండలాన్ని నువ్వు పరిపాలిస్తావు, నీవు ఎంతో జ్ఞానవంతుడుగా అవుతావు, కీర్తివంతుడుగా అవుతావు, ఇదే నా ఆశీర్వాదం అని చెప్పి మహాదేవుడు ఆ నభాగుని ఆశీర్వదించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మహాదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నభాగుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజ్యం పరిపాలించాడు. ఆయన యొక్క పుత్రుడే అంబరీష మహారాజు. ఈ భూమండలాన్ని చక్రవర్తి. ఆయన ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాడో ఈ భూమండలానికి ఆయన చక్రవర్తి అయ్యాడు. సో మీరందరూ అర్థం చేసుకోండి, ఏవి ఊరికే రావు. మనం అనుకుంటాం ఏవి ఊరికే రావు. ఆయన ఎంతో నిజాయితీ కలిగి ఉన్నాడు, తన తండ్రి పట్ల అంకిత భావన కలిగి ఉన్నాడు, గురువు కృష్ణుల పట్ల భక్తి భావన కలిగి ఉన్నాడు. తండ్రి ఇది నీది కాదు అనగానే దాన్ని వాదించలేదు. ఆ వ్యక్తి కూడా నీది కాదు అనగానే మా తండ్రి చెప్పారు, మీరెందుకు ఇలా అన్నారని చెప్పి తను వాదించాడు. తండ్రి గారు లేదని చెప్పగానే దాన్ని స్వీకరించారు. అందుకని మన జీవితంలో కూడా సరళంగా ఉండే గుణాలను మనం పెంపొందించుకోవాలి ఎప్పుడు కూడా. సో మనం భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది నభాగునిలో ఉన్నటువంటి దివ్య గుణాలు ఏంటివి అంటే సరళమైనటువంటి గుణాలు. సరళమైనటువంటి వ్యక్తి ఏ కష్టాన్నైనా స్వీకరిస్తాడు, ఏ అవమానాన్నైనా స్వీకరిస్తాడు, ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా తను స్వీకరిస్తాడు. సో కాబట్టి నభాగుడు ఆ విధంగా స్వీకరించాడు కనుకే భగవంతుని అనుగ్రహం, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం, అందరి అనుగ్రహాన్ని పొంది భూమండలానికి చక్రవర్తి అయిపోయాడు. తన గర్భంలో మహోన్నతమైనటువంటి భాగవతోత్తముడైనటువంటి అంబరీష మహారాజు తన పుత్రుడుగా జన్మించాడు. ఈ భూమండలాన్ని అంబరీష్ మహారాజు ఎంతో కాలం దీర్ఘకాలం పరిపాలించాడు అని శ్రీమద్ భాగవతం మనం చెప్తుంది. అంటే ఆయన ఎలా పరిపాలించాడు అంటే ఈ భూమండలానికి ఆయన చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఆవగింజంతా కూడా భౌతికమైనటువంటి కోరికలు అనేటివి లేకుండా కేవలం భగవన్నామ సంకీర్తన, భగవద్భక్తి సేవ, అర్చన విధానంలోనే ఆయన పూర్తిగా నిమగ్నమైనట్లు శ్రీమద్ భాగవతం మనకు చెప్తుంది. ఆయన చూడండి ఎన్ని సుఖ సంతోషాలు. ఒక చక్రవర్తి, అందమైనటువంటి భార్య ఉంది, ఎంతో సంపద ఉంది, పరివారం ఉన్నప్పటికీ కూడా ఆయన సరళమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఎల్లప్పుడూ కూడా శ్రీహరి పట్ల అనన్యమైనటువంటి భక్తిని పెంపొందించుకుంటూ ఎల్లప్పుడూ కూడా హరినామ కీర్తనలో ఆయన నిమగ్నమై ఉంటూ ఆ విధంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఎటువంటి భౌతికమైనటువంటి భోగాలలో ఆయన పడిపోలేదు. అన్ని సంపదలు తన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎటువంటి భోగలాలాసకు అతను లోనవ్వలేదు అని శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి చెప్తున్నారన్నమాట. ఇది శ్రీమన్నారాయణుడు అంబరీష్ మహారాజు యొక్క భక్తి ప్రవర్తనలను చూసి, ఆయన యొక్క ప్రవర్తన చూసి, ఆయన అర్చన విధానాన్ని చూసి భగవంతుడే ఆయన పట్ల ప్రసన్నుడైపోయి భాగవతం ఏం చెప్తుందంటే ఆయన రక్షణార్థం తన సుదర్శనం తీసి తన ఇంట్లో పెట్టాడంట, అంబరీషుని యొక్క ఇంట్లో. సో మీరు ఆలోచించండి, ఆయన రక్షణార్థం స్వయంగా శ్రీమన్నారాయణుడే సుదర్శనం తీసి అక్కడ పెట్టేశాడంట ఆయన ఇంట్లో. అంబరీషుని దగ్గర అంబరీషునికి ఇచ్చేశాడు సుదర్శనం. మనం ఒకసారి ఆలోచించండి, భాగవతోత్తములు మనకు ప్రభుపాద వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మహాజనుల యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి అని అనేసి. ఇలా ఉంటున్నటువంటి అంబరీష్ మహారాజు యొక్క భక్తి ఎలా ఉంది అంటే ఆయన ఈ చేతులతో భగవంతుణ్ణి మందిరాన్ని శుభ్రం చేయడంలో వినియోగిస్తున్నాడు. ఈ చేతులను, ఈ యొక్క కాళ్ళను భగవత్ మందిరానికి నడిచి వెళ్ళి ఆ మందిరాన్ని శుభ్రం చేసేదానికి ఈ పాదాలను ఆయన ఉపయోగిస్తున్నాడు.
కేవలం ఈ నేత్రాలను దివ్యమంగళ విగ్రహ రూపాన్ని చూడడానికి మాత్రమే వినియోగిస్తున్నాడంట. ఈ యొక్క చెవులను భాగవతం అంటే కృష్ణుని యొక్క లీలలను శ్రవణం చేయడంలోనే నిమగ్నం చేశాడట. తన గురువు అయినటువంటి అష్టావంకరముని అంబరీష్ మహారాజు యొక్క గురువు అష్టావంకరముని ఆయన శ్రీమద్ భాగవతాన్ని ఇస్తే ఆయన నిరంతరం తన గురువు యొక్క ఉపదేశాల ద్వారా నిరంతరం భాగవతం పఠిస్తూ నిత్యం భాగవతంలోనే ఆయన నిమగ్నమై ఉన్నాడు. అంతటి మహోన్నతమైనటువంటి భక్తి యొక్క సాధనలో అంబరీష్ మహారాజు నిమగ్నమై ఉన్నాడు. కేవలం ఈ చెవులను కృష్ణ కథ అన్యమైన విషయాలను వినడం లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆయన భూమండలానికి చక్రవర్తి, మనం ఇంటికి కూడా చక్రవర్తిని కాలేదు సరిగా, అవునా కదా? మనం ఇంటికి పేరుకు మాత్రమే పెద్ద, మనం వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటాం. సో మీరు అర్థం చేసుకోండి, అంటే భూమండలానికి ఆయన అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియభోగం అనే ప్రసక్తే లేకుండా ఆయన పరిపాలిస్తూ ఆయన దివ్యమైనటువంటి భక్తి ప్రవర్తులకు భగవంతుడే ప్రసన్నుడైపోయాడట. ఆయన ముక్కులను కేవలము భగవంతునికి అర్పించినటువంటి పూమాలలను, సెంటును, తులసీ దళాలను సువాసన చూడడంలోనే నిమగ్నం చేశాడట. కళ్ళను కేవలం దివ్యమంగళ రూపాన్ని చూడడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు అన్నమాట. ఆయన యొక్క శరీరం స్పర్శ, మనకు శరీరం అనే ఒక స్పర్శ అనే ఇంద్రియం అనమాట. దీన్ని కూడా ఒక ఇంద్రియం అనే అంటారు. ఈ ఇంద్రియం కూడా పవిత్రత అవ్వాలి. పవిత్రత అవ్వాలంటే ఏం చేయాలి? భక్తుల యొక్క వారిని ఆలింగనం చేసుకోవాలి, లేదా భగవంతుని యొక్క శ్రీమూర్తిని మనం ఆలింగనం చేసుకోవాలి. అంబరీష్ మహారాజుకు అటువంటి భాగ్యం కలుగుతుందంట. ఆయన అందుకనే నవవేద భక్తుల్లో కూడా అంబరీష్ మహారాజు వస్తారు. మనం ఎప్పుడైనా నవవేద భక్తుల గురించి చెప్పుకున్నప్పుడు అంబరీష్ మహారాజు వస్తారు. దాని గురించి కీర్తనే పాడారు. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరే పూజన సఖిజన ఆత్మనివేదన గోవిందదాస విలాసరే. ఆచార్యులు ఎంతో చక్కగా 9 భక్తి మార్గాలను కీర్తించారు. ఈ 9 భక్తి మార్గాలు మహోన్నతమైనటువంటివి. వాటిల్లో ఒకటి అంబరీష్ మహారాజు చేస్తున్నటువంటి భక్తి. అటువంటి అంబరీషుడు భక్తిలో సంపూర్ణంగా భగవంతుణ్ణి భక్తి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తి ఒక రోజున 1 సంవత్సరము కాలము పాటు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడట. ఆయన 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని పాటించి తన భార్య భర్తలు ఇరువురు కూడా, ఒకరే కాదు, భాగవతంలో చెప్పబడింది, ఇద్దరు కూడా ఏకాదశ వ్రతాన్ని ఆచరించి ఆయన ద్వాదశి గడియలు వస్తున్నటువంటి సమయంలో, అంటే తెల్లవారుగానే ద్వాదశి వస్తుంది, ఆ ద్వాదశి గడి అయిన తర్వాత ఆ ఏకాదశి వ్రతం పూర్తి చేసే సమయంలో అక్కడికి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి దుర్వాస మహర్షి అనే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆయన రాగానే అంబరీష్ మహారాజు సాష్టాంగ ప్రణామం చేశాడు, కాళ్ళు కడిగారు. తర్వాత ఆ యొక్క ఆతిథ్యానికి స్వీకరించమని కోరారు. అయితే దుర్వాసముని ఏం చేశారు అంటే నదీ స్నానానికి వెళ్ళారు. తన యొక్క శిష్య సమూహంతో వెళ్ళి స్నానం చేసి వచ్చే వరకు వెయిట్ చేయమన్నారు. ఈయన ఎప్పుడైతే నదీ స్నానానికి వెళ్ళిపోయాడో ఎంతో దీర్ఘకాలం నదిలోనే గడిచిపోయాడు. ద్వాదశి గడియలు దాటిపోతుండగా ఇప్పుడు ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసినట్లు అనమాట. ద్వాదశి సమయంలో మనం ఒక ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే ఆ వ్రతం అనేది మనం చేసినందుకు ఫలిస్తుందన్నమాట. ఇప్పుడు అంబరీష్ మహారాజు ఎదురు చూస్తున్నారు దుర్వాసమునికి సేవ చేయడం కోసం. ఆయన రావడం లేదు. ఆయన రాకుండా ఈయన ఏమీ భోజనం చేయడానికి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక సంఘటన ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, పండితులు, పెద్ద పెద్ద వారిని అందరినీ కూడా సమూహం చేసి అక్కడ అంబరీష్ మహారాజు అడిగారు, ఈ విధంగా దుర్వాసముని ఆతిథ్యంగా పిలిచాము, అతను ఇంకా రాలేదు, కానీ నా ఏకాదశి వ్రతం భంగం కాకూడదు, ఇప్పుడు నేనేం చేయాలి? శాస్త్రం తెలిసినటువంటి ఆ యొక్క పురోహితులు అంబరీష్ మహారాజుకు ఒక సలహా ఇచ్చారు. ఏమిటి ఆ సలహా అంటే, నువ్వు కొంచెం జలం చేతులు వేసుకొని ఒక తీర్థంగా అలా నువ్వు పుచ్చుకుంటే, అలా తీసుకున్నట్లయితే నువ్వు ఏకాదశి వ్రతము
పూర్తి చేసినట్లు ఉంటుంది, అలా నీ యొక్క వ్రతం భంగం కూడా కాకుండా ఉంటుంది అని అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సలహా ఇవ్వగా ఆయన భగవంతునికి అర్పించినటువంటి జలాన్ని కొద్దిగా చేతిలో వేసుకొని ఆయన అలా తీసుకున్నాడు అంతే. కొంత నిమిషాల తర్వాత దుర్వాస మహర్షి అక్కడికి వచ్చేసాడు. రాగానే ఆయన దివ్య దృష్టితో చూశాడు. చూస్తే ఈయన రాకముందే ఆయన జలాన్ని కొద్దిగా సేవించాడనమాట. ఆ ఏకాదశి వ్రతం భంగం కాకూడదు అని. ఇప్పుడు 1 సంవత్సరం కాలం ఆయన వ్రతం చేశారు, ఇప్పుడు 1 నిమిషంలో అది వృధా అయితే మనకైనా బాధ అవుతుంది కదా. ఇప్పుడు మన పిల్లవాడు సంవత్సరం అంతా చదివి 2 మార్కులు తక్కువ వస్తేనే దానికే తెగ బాధపడుతూ ఉంటాం మనం. వాడు పాస్ అయినా కానీ బాధపడుతుంటాం, అయ్యా ఇంకా ఎక్కువ రాలేదని. మరి సంవత్సరం కాలం వ్రతం ఒకరోజు వ్రతం కాదు కదా, మరి ఆయనకి ఎంతలా ఉంటుంది. సో ఈ లోపల దుర్వాసముని దివ్య దృష్టితో చూసి, మూర్ఖుడా, నన్ను పిలిచి నన్ను అవమానిస్తావా అని చెప్పి వెంటనే కోపగ్రస్తుడై తన యొక్క జుట్టులో నుంచి ఒక జడను ఇలా గట్టిగా లాగి భూమిపైన ఇలా పట్టమని కొట్టగా, ఆ యొక్క ఎప్పుడైతే ఇలా కొట్టగానే అందులో నుంచి ఒక అసురుడు, ఒక రాక్షసుడు వచ్చాడనమాట. రాక్షసుడు వస్తే రాగానే అతన్ని ఆజ్ఞాపించాడనమాట, ఈ మూర్ఖుని ఈ యొక్క అంబరీషుణ్ణి వెంటనే చంపేయి, వీడు పెద్ద అపరాధం చేసేసాడు అనేసి అన్నాడు. ఈ యొక్క అసురుడు వెంటనే అంబరీషుని పైకి వెళ్ళిపోగానే ఆయన ముందే భగవంతుడు అక్కడ సేఫ్టీ చేసి పెట్టేశాడు కదా. తన భక్తులను ఎప్పుడు నమే భక్త ప్రణశక్తి అని భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు. సో మీరు అర్థం చేసుకోండి, ఇన్ని కథలు విన్న తర్వాత భగవద్గీత 9వ అధ్యాయంలో ఆ శ్లోకం విన్న తర్వాత కూడా మనకు భగవంతుని పట్ల భక్తి కలగకపోతే మీరే నిర్ణయించుకోండి ఏ కేటగిరీ మీరు. భగవంతుని పట్ల మనకు భక్తి రాకపోతే ఇంకా దేనికి మనం. భగవంతుడే చెప్తున్నాడు, నమే భక్త ప్రణశక్తి, నా భక్తులు నశించడు అని. మనం ఎవరినో నమ్ముతున్నాం, ఎవరినో ప్రేమిస్తున్నాం, ఎవరికో శరణాగతిలో అవుతున్నాం. కానీ భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు, నాకు శరణాగతి పొందితే మీరు ఎల్లప్పుడూ రక్షించబడుతూ ఉంటారు. మీ దగ్గర ఏవైతే లేవో అవి నేను ఇస్తాను, మీ దగ్గర ఏవైతే ఉన్నాయో మీరు సంపాదించుకున్నవి అవి నేను కాపాడుతాను అంటున్నాడు స్వామి. అనడమే కాదు, నిరూపిస్తున్నాడు కూడా. భాగవతంలో బలిచక్రవర్తిని ఎలా రక్షించాడండి, అంబరీషుని ఎలా రక్షించాడు, ప్రహ్లాదుని ఎలా రక్షించాడు, పాండవులను ఎలా రక్షించాడు. అందుకని మనం భాగవతం నిత్యం శ్రవణం చేస్తేనే మనకు ఆ భగవంతుని పట్ల భక్తి భావన కలుగుతుంది. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ఎప్పుడైతే ఈ అసురుడు అంబరీషు పైకి వెళ్ళగానే సుదర్శనుడు వచ్చి ఆ యొక్క అసురుడిని సంహరించేసి సుదర్శనుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోలేదు. గొప్ప ఋషి, గొప్ప తపస్వి ఆయన దుర్వాసముని, అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన ఋషి. ఆయన్ను మహాదేవుని యొక్క అవతారం అని కూడా అంటారు. అంతటి మహర్షిని ఈ సుదర్శనుడు ఇప్పుడు వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన ఆ సుదర్శన యొక్క భార్య నుంచి రక్షించబడడం కోసం ఎంతో దీర్ఘకాలం ఆయన ప్రయత్నం చేశాడు. చివరికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సుదర్శన్ నుంచి అతను రక్షించబడలేకపోయాడు. చివరికి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఎవరు? దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళి, నారాయణ పాహిమాం రక్షించు అని ఇక్కడ భాగవతంలో నేను చదివి వినిపిస్తాను మీకు, మీరు ఒకసారి వినండి దుర్వాస మహర్షి యొక్క మాటలు. ఓ అచ్యుత, అనంత జగత్రక్షక భగవత్ ప్రభు, నేను అపరాధిని, దయచేసి నన్ను రక్షించు. స్వామి, నీవు భక్తుని పట్ల నేను అపరాధం చేశాను, నా ఘోరమైన అపరాధమును నుండి నన్ను రక్షించు, నీవు ఏదైనా చేయగల సమర్థుడవు కదా అని విష్ణువును వెళ్ళి అడుగుతున్నాడన్నమాట. నువ్వు నన్ను రక్షించు అంటే నారాయణుడు దానికి సమాధానం ఏమన్నాడు తెలుసా? మహర్షి, నేను నిన్ను రక్షించలేను అని చెప్పేశాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, సమస్తాన్ని రక్షించే ఆ శ్రీమన్నారాయణుడు దుర్వాసముని వెళ్ళి అక్కడ అర్థించగా, నేను నిన్ను రక్షించలేను సుదర్శన నుంచి. ఎందుకునంటే ఇక్కడ భాగవతం చెప్తుంది, అహం భక్త పరాధీన. వెంటనే దుర్వాసముని అడుగుతున్నాడు, ఎందుకు? నువ్వే కదా నారాయణుడివి, నువ్వే కదా సమస్త పోషకుడివి,
సమస్త రక్షకుడివి, అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కదా, నువ్వే కదా సృష్టి లయకారుడవు, శృతి లయకారుడు కూడా నువ్వే, నారాయణ అన్నీ నువ్వే. నారాయణుడే విష్ణు రూపంలో నున్న నారాయణుడు బ్రహ్మగాను శివుడుగాను ఉండి సమస్త సృష్టిని పోషిస్తున్నాడు, లయింపజేస్తున్నాడు. మళ్ళీ నేను రక్షించలేనంటావేంటి అని దుర్వాసముని ఎంతో ఆతృతగా అడగగా అప్పుడు నారాయణుడు దుర్వాస మహర్షితో సమాధానం చెప్తున్నాడు. మీరు భాగవతంలో చదివితే చాలా వివరణగా ఉంటుంది. నేను నా యొక్క భక్తుల యొక్క ఆధీనంలో ఉంటాను మహర్షి, నేను స్వతంత్రుని కాదు. అందరూ అనుకుంటారు నేను స్వతంత్రుననే, కానీ నేను నా యొక్క భక్తుల యొక్క ఎవరైతే ఇక్కడ భాగవతం చెప్పబడుతుంది తన కుటుంబాన్ని, నా భక్తులైనటువంటి వాళ్ళు ఎవరు అంటే వారు కుటుంబాన్ని పరిత్యజిస్తారు, ఇంద్రియ సుఖాలను పరిత్యజిస్తారు, మాన అభిమానాలను కూడా పరిత్యజిస్తారు. వారు ఎటువంటి సుఖభోగాలను కోరుకోరు, ఆఖరికి పేరును కూడా కోరుకోరు, ఎట్టి విషయాన్ని కోరుకోరు. అటువంటి నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధీనమై ఉంటాను నేను. ఇది మహర్షి నా స్థితి. నా భక్తులు అంటే ఎవరు అనుకుంటావు? వాళ్ళు ఏమి ఆశించరు, వాళ్ళు కేవలం నన్ను ప్రచారం చేయడం కోసం భాగవతంలో రాశారండి ఆచార్యులు. ఆ భగవంతుని కీర్తింప చేయడం కోసం, ఆ భగవంతుని సమస్త ప్రజలకు అందించడం కోసం ఎన్నో విధాలుగా అవమానాన్ని వాళ్ళు తీసుకుంటారు. వారు అందులో ఎన్ని అవమానాలు, దుఃఖము, నష్టం వచ్చినా వాళ్ళు భరిస్తారు. కేవలం నా భక్తిని మాత్రమే వాళ్ళందరికీ అందించాలని తాపత్ర చెందుతూ ఎన్నో రకాలుగా వాళ్ళు బాధలు అనుభవిస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు నేను ఆధీనుడై ఉంటాను మహర్షి. అంబరీషుడు ఎవరు? నా ప్రేమైనటువంటి భక్తుడు. అందుకని మీరు అనుకుంటున్నారు నేను స్వతంత్రుని కాదు, అటువంటి భక్తుల యొక్క ఆధీనంలో నేను ఉంటాను. నేను కూడా స్వతంత్రుని కాదు, ఆ భక్తుడు నన్ను ఎలా ఉండమంటే అలా ఉంటాను నేను. భక్తుడు ఎప్పుడైనా ఆజ్ఞ చేస్తాడండి భగవంతుణ్ణి? మీరు భాగవతం అంతా చదవండి, ఎక్కడ కూడా భగవంతుణ్ణి భక్తుడు ఆజ్ఞ చేసినట్లు మనం ఎక్కడ వినలేదు. భగవంతుడు భక్తునికి సర్వ స్వతంత్రం ఇచ్చినప్పటికీ కూడా ఆ భక్తుడు వినియోగించుకున్నట్లు కూడా లేదు శాస్త్రాలలో. ఎక్కడ కూడా ఏ భక్తుడు వినియోగించుకోలేదు. ఇదే విషయం ఒకవేళ మన కోసమే సుదర్శనుడు భగవంతుడు పంపించాడు అనుకోండి, ఒకసారి మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో. మీరు నేనంటే ఎవరనుకుంటావు? సుదర్శనుడిని పంపించాడు కృష్ణుడు నా కోసమే. అలాంటి వాడిని నేనేమో మామూలు వ్యక్తినా, నన్ను గౌరవించాలా లేదా మీరు అని మనం అంటాం. ఇది మనస్థితి. కానీ శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అంటే మానాభిమానాల యందు కూడా స్థిరత్వం కలిగి ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీకృష్ణుని పాదపద్మాల చెంత నిశ్చలమైనటువంటి భక్తి భావన కలిగి ఉంటారు అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. అందుకని భగవద్గీతలో కూడా కృష్ణుడు అంటున్నాడు ఏమని? అనన్న చింతయంతో మం యోజనా పరిఉపాసతే తేషం నిత్యయుక్తానాం యోగక్షేమమివామ్యహం. నన్నే స్మరిస్తూ, నాపైనే ఆధారపడుతూ, నన్నే సమస్తంగా పెట్టుకొని నాపైనే ఆధారపడి ఉన్నటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో వాడికి ఏదైతే లేదో అది నేను ఇస్తాను, ఏదైతే ఉందో అది నేను సంరక్షిస్తాను అని గీతాయందు స్వామి స్వయంగా నొక్కి చెప్తూ ఉన్నాడు. మనకు భగవంతుని పట్ల భక్తిని పెంచుకోగలిగితేనే మనకి ఇది అర్థమవుతుంది. మనం ధనము, పేరు, డబ్బు దీన్ని నమ్ముకొని ఉన్నంత వరకు భగవంతుని పట్ల మనకు భక్తి రాదు. ఇవన్నీ కూడా కొంత రోజులు ఉండి మాయమైపోతాయి, నీకు అవి రక్షించలేవు. మృత్యు సమయం వచ్చినప్పుడు కూడా నిన్ను రక్షించలేవు. ఆఖరికి నీవు ఏ దీన పరిస్థితికి వచ్చినా కూడా అవి నిన్నేవి రక్షించలేవు. కేవలం మనం రక్షించగలిగింది ఒక్కటే, ఆ శ్రీకృష్ణ భగవానుడు లేదా ఆ భగవంతుడు ఒక్కడే, భగవన్ నామం ఒక్కటే మనల్ని రక్షించగలిగినటువంటి ఏకైక రక్షణ. ఇది పూర్వం రోజుల్లో మనం భారతదేశంలో అటువంటి చైతన్యంతోనే మనందరం బ్రతికే వాళ్ళం. కాబట్టి తిరిగి మనం అటువంటి చైతన్యాన్ని మనం మళ్ళీ పెంపొందించుకోవాలి. అందుకోసమే ఎంతోమంది ఆచారులు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎంతోమంది భక్తులు ప్రచారాలు చేస్తున్నారు. ఆ భక్తిని ప్రవర్తులు మనం శ్రవణం చేసి మనలో భక్తి ప్రవర్తులను మనం పెంచుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి, అంబరీషుని పట్ల భగవంతుడు ఎంత అంకిత భావనతో ఉన్నాడో, దుర్వాసముని గొప్ప తపస్సు కలిగినటువంటి ఆయన పట్ల కూడా భగవంతునికి ఎటువంటి కరుణ లేనట్లే మనకు కనిపిస్తుంది. అందుకని దుర్వాస మహర్షి చెప్తున్నాడు, నేను కూడా నా భక్తుని ఆధీనంలోనే ఉన్నాను మహర్షి, నీవు
మరి ఈ యొక్క పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలి అంటే నా భక్తున్నే శరణ పొందాలి. ఆయన ఇదంతా తిరుక్కొని మళ్ళీ రావడానికి ఎంతో దీర్ఘకాలం పట్టింది. అంతవరకు కూడా అంబరీష మహారాజు భోజనం చేయకుండా ఆ ఒక్క మహర్షి పట్ల అపరాధం చేశాను అనే భావనతోనే ఉన్నాడంట ఆయన. మనం కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేస్తాం, క్షమాపణ అయిపోతుంది, మారిపోయినామని చెప్తాం. కానీ నిజంగా మారిపోతే ఇప్పుడు అంబరీష్ లాగా పక్షతాపన చెందాలి. మనం ఎక్కడ చెందుతున్నాం? మనం పక్షతాపన చెప్పేసినాం, అయిపోయింది, అంతే. ఇంకేమి సంబంధం ఉంది? నా రూటు నాదే, నీ రూటు మీదే, అంతే, అయిపోయింది. అంటే నేను మంచివాడినే అండి, మంచివాడిని అప్పుడు అలా ప్రదర్శించాను అంతే, ఇప్పుడు మళ్ళీ మామూలే. ఇది కాదు ప్రాయశ్చితం అంటే. ఒక వైష్ణవుడికి అపరాధం, మన కీర్తన అందుకే కదా పాడుకున్నాం, ప్రతి జన్మ కోరి ఆశ శరణేరదూలి. ఆచార్యులు నరోత్తమ దాస్ ఠాకూర్ ఏమంటున్నారు? నేను కోరుకునేది ప్రతి జన్మలో నీ యొక్క భక్తుల యొక్క పాదధూళిని మాత్రమే నేను కోరుకుంటున్నాను, మిగతా ఏది నేను కోరుకోవడం లేదు అని నరోత్తమ దాస్ ఠాకూర్ కోరుకుంటున్నాను. సో ఇక్కడ అంబరీష్ మహారాజు కూడా తన భక్తుడైనటువంటి భగవంతుడు కూడా తన భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి ఆశ్రయించమని దుర్వాస మహర్షికి చెప్పాడు. నేను కూడా నా భక్తుని ఆధీనంలోనే ఉంటాడు, నేను స్వతంత్రుని కాదు, నిన్ను శమించడానికి, నిన్ను రక్షించడానికి. నా భక్తుడే నిన్ను రక్షించగలుగుతాడు. మళ్ళీ తిరిగి మహర్షి అంబరీషుని దగ్గరికి రాగా అంబరీషునికి సాష్టాంగ ప్రణామాలను అర్పించాడు. వెంటనే అంబరీష్ మహారాజు కూడా ఆయనకు సాష్టాంగ ప్రణామాలు చేశాడు. చూసావా, నా మీద అపరాధం చేస్తే నీకు ఎట్లా గతి పడుతుందో అని మనలాగా ఆయన మాట్లాడలేదు. మనమైతే అదే భావనతోనే ఉంటాం. నేను నిప్పును, చూసావా, కాలేవు అని అంటాం, అది మన స్వభావం. ఆయన అంబరీషుడు భాగవతోత్తముడు, ఆయన అలాంటి లక్షణాలు లేవు. ఆయన వెంటనే ఆ మహర్షికి సాష్టాంగ ప్రణామం చేశారు, క్షమాపణ కోరారు. మహర్షి, నీ పట్ల నేను అపరాధం చేశాను అని. ఎవరు అపరాధం చేశారు? దుర్వాస మహర్షి అపరాధం చేశారు, కానీ అంబరీషుడు క్షమాపణ కోరుతున్నాడు. దుర్వాస మహర్షి అంత, అది భక్తుని యొక్క గొప్పతనం. అప్పుడు సుదర్శనుడు వెనక్కి వెళ్ళిపోగా, ఇది దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి కీర్తిస్తున్నారనమాట. నీ యొక్క భాగవతో నీ యొక్క భక్తిని, అంటే మనం ఇక్కడ మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దుర్వాస మహర్షి పప్పు చేసే వ్యక్తి అని మీరు ఎప్పుడూ అనుకోవద్దండి. మీరు భాగవతంగా మీరు ఆచార్యులు చెప్తారు మనకు ఆ విషయాలను. మనం కథ వినేసి ఆ కథలో విలను దుర్వాస మహర్షి, హీరో అంబరీష్ మహారాజు అని అనుకోకండి. దుర్వాస మహర్షి భగవత్ భక్తుడికి, అంటే భగవంతునికి శరణాగతుడైనటువంటి భక్తునికి ఎంతటి వాడైనా సరే అపరాధం చేస్తే వారికి ఎటువంటి దండన ఉంటుంది, ఎటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కోవలసి ఉంటుంది అనేది దుర్వాస మహర్షి ఈ కథ ద్వారా మనకందరికీ నేర్పిస్తున్నాడు అనమాట. సో మీరందరూ అర్థం చేసుకోండి, ఈ కథను ఆయన మనకందరికీ నేర్పిస్తున్నాడు. ఇటువంటి అపరాధం ఎవ్వరూ చేయొద్దండి. వాస్తవానికి ఋషులు, మరి భాగవతం మనం శ్రవణం చేస్తే వాళ్ళు అలా తప్పులు చేస్తారు అని కాదు, వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు. వాళ్ళు మహర్షులు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపరాధం ఎవరు చేసినా దండన తప్పించుకోలేరు. అది దుర్వాస మహర్షి కావచ్చు, ఇంకొక మహర్షి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళే తప్పించుకోలేనప్పుడు మనం అపరాధం చేస్తే తప్పించుకుంటామా? మరి ఇదే ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది. సో ఇది ఈ విధంగా ఆచార్యులు మనకు వివరంగా చెప్తున్నారనమాట. అందుకని వైష్ణవుల పట్ల, భగవత్ భక్తుల పట్ల ఎన్నడూ కూడా దూషణ చెయ్యరాదు, వారిని అవమానించరాదు, ఏ రకంగా కూడా మనం వారిని అవమానించరాదు అని శ్రీమద్ భాగవతం అంబరీష్ని యొక్క చరిత్ర ద్వారా మనకు చెప్తున్నాడు. సుఖదేవ గోస్వామి ఈ కథను చెప్తూ ఆయన ఒక మాట చెప్తున్నారు, ఎవరైతే ఈ కథను శ్రవణం చేస్తారో వారికి భగవద్ భక్తి కలుగుతుంది. సో వాళ్ళ యొక్క భక్తి జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలనేటివి పూర్తిగా నశిస్తాయి అని సుఖదేవ గోస్వామి అంబరీష్ని యొక్క చరిత్ర చెప్తూ ఈ విధంగా ముగించేశారన్నమాట. అందుకని మనం ఎట్టి అపరాధాలను చేయకూడదు. భక్తిలో అపరాధం లేకుండా మన భక్తిని ముందుకు తీసుకొని వెళ్ళడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ కథ ఏదో విన్నప్పుడు కొంచెం వైరాగ్యంతో ఇంకెప్పుడు తప్పు చేయకూడదు అనుకొని
మళ్ళా ఆ గడప దాటిన తర్వాత కుక్కతో కొంకరే మామూలే, మనం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదని మళ్ళీ మొదటికి వచ్చామనుకోండి, మనం విన్నటువంటి దానికి ఎట్టి ప్రయోజనము ఉండదు. మనం ఇక్కడ వచ్చినందుకు కూడా ఎట్టి ప్రయోజనం ఉండదు. మనం అధిక మాసంలో కథామృతాన్ని వింటున్నాం, అధిక మాసంలో ఆ పురుషోత్తముని మనం కీర్తిస్తున్నాం. శాస్త్రం ఏం చెప్తుంది, పద్మపురాణం ఏం చెప్తుంది, ఈ యొక్క పురుషోత్తమ మాసంలో శ్రీహరిని కీర్తించమని చెప్తుంది, పురుషోత్తముని కీర్తించమని చెప్తుంది. మన భగవంతుని పేరు పురుషోత్తముడే. జగన్నాథుడికి పురుషోత్తముడని మరొక పేరు. ఆయన పురుషోత్తముడుగా, ఆయన ధామం పురుషోత్తమ ధామముగా పిలువబడుతుంది. కాబట్టి మనం ఈరోజు ఆ భగవంతుని దర్శించుకుంటున్నామంటే అది ఎంతో మనకు కలిగినటువంటి అదృష్టం, మన ఆచార్యులు ఇచ్చినటువంటి కృప, కటాక్షం అన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క శరణు పొందడానికి, ఆయన ఆశ్రయించడానికి మనం ఎప్పుడూ సంసిద్ధులమయ్యే ఉండాలి.